వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పార్ట్ 2 ఆఫ్ మేకింగ్ పానీపూరి. పానీ మసాలా కోసం నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, చింతపండు మిక్సీ పట్టి వచ్చిన పేస్ట్ని నాకు కావాల్సిన వాటర్ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసి కారం, ఉప్పు, చాట్ మసాలా వేసుకున్నా. మా వాళ్ళు కొంచెం చాట్ మసాలా ఎక్కువ కావాలి అన్నారు, సో అందుకే నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను. దీంతో పానీ మనకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి కావాల్సింది కర్రీ కోసం ఆల్రెడీ పొటాటోస్ నేను బాయిల్ చేసి వాటిని స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో అలా స్మాష్ చేసిన దాంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. వీటిని పూరీలోకి కొంచెం కొంచెంగా వేసుకొని వాటర్తో సర్వ్ చేసుకోవాలి. మా పిల్లలకి నేను పెడితే మాత్రం చాలా 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 బాగుందని చెప్పారు పానీపూరి. ఇంకా చాలామంది చాలా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చారు. సో ఇదండి పానీపూరి మేకింగ్ వీడియో. రీసెంట్గానే స్టార్ట్ చేశాను ఈ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అట్లీస్ట్ ఐ విల్ గెట్ సమ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్.